టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్ఏ క్రియేషన్స్. ఇప్పుడు టైం అయితే ఇంచుమించు ఒక 3 అవుతుంది. నా దగ్గర ఫోన్ ఇట్లా లేదు. సో ఇప్పుడు గణేశుని పండుగ కాబట్టి నా చుట్టుముట్టు 3 షెడ్లు ఉన్నాయి, అందరి మనోలే. ఇప్పుడు ఒక్కొక్క షెడ్లో పోయి ఒక్కొక్కరిని ఫుల్ వేద్దాం. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. దీంట్లో ఒక మెయిన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారా అంటే పవన్ అనేటోడు ఉంటాడు. అన్ని పన్ని అని పిలుస్తాం. ఆడు నాకు ఛాలెంజ్ చేసి వేయండు, ఆల్ ద బెస్ట్ వాళ్ళు నైట్ నీకు జాగారం అని చెప్పి. నా గురించి తెలిసి ఇట్లా ఆడు ఛాలెంజ్ చేసి వేయండి అంటే ఆయనకి ఎంత దమ్ము ఉండాలి. ఇక అరే పన్ని నీకే చూసుకో, నాతో పెట్టుకున్నావు, ఈరోజు నైట్ నీకు శివరాత్రి, గణేష్ నీకు శివరాత్రి. అగ్గిపెట్ట మన షెడ్లకి తీసుకున్నాం. ఇంకా అలా షెడ్ల కుంకుమ పసుపు ఏది ఉంటే వాళ్ళకైతే ఇంకా ఈరోజు నిద్ర ఉంటుంది. చూడు ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఉంటుంది. వీడియో ఎన్ని వరకు చూడాలి, నవ్వకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోరి. చూడు ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క యాంటిక్ పీస్ ఉంటారు. అగ్గి పెట్టే పేపర్ మొత్తం సురుకు షాట్ అంటున్నా. చలో చలో షెడ్ నెంబర్ 1 మన పక్క బిల్డింగే. ఏంటి మమ్మీ ఎవడు సురుకుల మనమే తోపు. ఇంత లైట్ పోయినా సోయి లేకుండా వండుకోండు. అరే మాట్లాడక వీడియో రాలి ఫ్రెండ్ చూస్తారు రా. సోయి లేకుండా వండుకోండి. ఐషా ఇందేం రియాక్షన్ ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా అరే పన్ని నీకోసమే వస్తున్నా. బాయ్ ఈడైతే ఎవ్వరు లేరు. లోపల చూపిరా, లోపల చూపి. ఎవ్వరు లేరు, అందరూ తిరగవేయరు ఈ టైంకి. ఇట్లా మనం చిన్న పక్కల రైడ్ చేద్దాం. రైట్ అంటున్నా. చలో మన ఇవి ఎన్నైనా కొద్దిగా దాచి పెట్టాలరా. స్టేజ్ కింద మన దగ్గరనే మా గణేష్ వెంకలు పెడదామా? ఆటోలు వేసేద్దాం రా బెస్ట్. ఏ లైట్ రా బెద్దా. ఇప్పుడైతే ఆ విగ్రహం ఉన్న ఆటోలు వేసేస్తున్నాం. మ్యాక్సిమం చీకటికి కనబడే ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో తీయని కొవ్వలు లేరనమాట. వాళ్ళేమో పక్క షెడ్లోకి వెళ్ళిపోయారు డాక్టర్ అవుద్దని చెప్పి. నాకు తెలిసి ఇటే వర్క్ వస్తున్నట్టు ఫ్లాష్ లైట్ ఇట్లా ఏమి ఉండదు, జస్ట్ వాయిస్ రికార్డింగ్ వినురి సరేనా. చలో వీడియో అయితే పెడుతున్నాను. నేనైతే మ్యాక్సిమం వీడియో కాల్ చేయడానికి ట్రై. యాక్చువల్లీ ఇక్కడ స్టోరీ ఏంటంటే వీళ్ళిట్లా నా కోసం ఒకసారి సురుకు పెడదామని చెప్పి మస్తు పగబట్టారు నా మీద. అయితే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడికైనా వీడియో ఫుల్ కామెడీ ఉంటుంది. చూడు సెట్. పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ ఉరకలు వేయి బిర 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 చల చల. బాబు వండుకొని రాడు పొద్దున స్కూల్ పన్యాడు వస్తే క్లాక్ దందాం అనుకున్నా. నిజంగా కావాలంటే అది వద్దురాడు వండుకొని మచ్చా. ఏ కాదండి పొద్దున స్కూల్ ఉందిరా వండుకొని రా. పేరెంట్స్ మీటింగ్ అన్న ఏం లేదు. పేరెంట్స్ మీటింగ్ వదిలే అన్నా.
వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అరే అప్పటికే మేల్కే ఉన్నారా? ఈరోజు జాగారమే. యూట్యూబ్ లో ఈడ సీన్ ఏంటంటే మనం ఇప్పటిదాకా పక్కల రైట్ అయినాం కదా, అవే దోలాడుతూ ఉన్నారు. పాపం మేము నింపేసినామంట్లా మమ్మల్ని అంటలే అసలు. లాస్ట్కి పన్యాంగ్ డౌట్ వచ్చిందనమాట, అరే వీళ్ళే నింపేసినట్టు పెట్టి అది ఇది అని చెప్పి. ఇంకా మేము ఆడికి ఏం చేసినామో చూడుర్రి. నాకు కంటెంట్ దొరుకుతుందిరా, నేను తీసుకుంటున్నా. అయినా టెట్టు వేర్రా మీరు. సత్యం చెట్ల మస్తు పన్నట తెచ్చుకోమో అన్న, సత్యం చెట్ల మస్తు పన్నులే అంట తెచ్చుకోమా. ఎట్లు పెట్టరు మళ్ళీ పుట్టింది. ఫ్రెండ్స్ ఫైనల్ దొరికినాయి ఫ్రెండ్స్, ఎంత నటించిన. ఇదైతే ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఏమన్నా దింపుకొని పోతున్నాం ఏ ముంగట షర్ట్ మన కష్ట షాట్ అని. సరే ఇంకా ముంగట చూద్దాం ఏమైతే కథ అని చెప్పి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. దిమాక్ ఉందే కొడుక. ఏం చేయాలి బాయ్, ఒకడు వండుకునేటట్లేడు, నాకు పిచ్చి లేస్తుంది. ఏం చేయాలి అర్థమైతలే. వాళ్ళు అటు వండుకుంటలే, ఈడు ఇటు వండుకుంటలే, నేనేమో ఈడ వండుకుంటలే. అందరు అల్లట్లు ఉన్నారు. ఒక్కడు ఇంత చిన్న నిద్ర పోయినా కథం అని ముఖం బ్లాస్ట్ అసలు ఏందేమో. సరే ఇప్పుడు ఒకవేళ ఎవరు వండుకోకపోతే వీడియో ఈడకి ఎండ్ అయిపోతుంది. ఒకవేళ వండుకుర్రా అంటే ఇంకొంచెం పెట్టడానికి ట్రై చేస్తా. చలో బాయ్.